నమస్తే అండి, మీ డాక్టర్ కిషోర్ కుమార్. అంగానికి రక్త ప్రసరణ సమృద్ధిగా జరిగినప్పుడు మాత్రమే అంగం గట్టిపడుతుంది. అందరికీ తెలిసిన విషయం. అంటే అంగానికి రక్త ప్రసరణ సమృద్ధిగా జరగడానికి కావాల్సినటువంటి పోషకాహారాలు ఏమిటి అనేది ఇవాళ చూద్దాం. పోషకాహారాలు పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఆహారానికి పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే పొమగ్రనేట్ చాలా మంచిది. అలాగే వెల్లుల్లి, జింజర్, అల్లం. అంటే మనలో ఉన్నటువంటి ఆ కోరికల్ని, వాత్సల్యం అంటాం కదండి, కోరికలు ఎన్హాన్స్ అవ్వడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది వెల్లుల్లి. అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్కి, యాంటీ ఫంగల్కి ఎంత బాగా ఉపయోగపడుతుందో మనలో కోరికలను రేకెత్తించడానికి కూడా అంతే ఉపయోగపడుతుంది. అందుకనే మేము వెయిట్ మేనేజ్మెంట్లో ఈ గార్లిక్ ఎక్స్ట్రాక్ట్ని పెట్టాం. ఎవరో అడిగారు, ఒక సైంటిస్ట్ అడిగారు నన్ను, వెయిట్ మేనేజ్మెంట్లో గార్లిక్ ఎందుకు పెట్టారు అని. సార్, దీస్ ఆర్ ఆల్ సైంటిఫికల్లీ ప్రూవెన్ అండి. గార్లిక్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కొలెస్ట్రాల్ రిడక్షన్. అదే కాదు సార్, మనకు కావాల్సింది డోపమైన్ కూడా రిలీజ్ అవ్వాలి. దానివల్ల కూడా ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల కూడా ఈ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది రెడ్యూస్ అవుతుంది. సైంటిఫికల్గా ప్రూవ్ అయింది కూడా అది. అందుకోసమే పెట్టాను అని అనగానే, అబ్బా ఏం ఆలోచించారు సార్. సో అంటే ఆ గార్లిక్ కూడా మీ రక్త ప్రసరణ వ్యవస్థని శుద్ధి చేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే పొమగ్రనేట్ దానికంటే బ్రహ్మాండమైనటువంటిది నేను చెప్తాను. సంజీవనిలాగా బీట్రూట్, నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. దానివల్ల ఎప్పుడైతే నైట్రిక్ ఆక్సైడ్ మన బ్లడ్ సర్క్యులేషన్లో బ్రహ్మాండంగా ఉందో, ఈ మినరల్స్ క్యారీ ఓవర్గా బాగా పనిచేస్తుంది. అంటే కణాలకు వెళ్ళే వరకు కూడా ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బీట్రూటు కంపల్సరీ తీసుకుంటే బాగుంటుంది. సో నన్ను బీట్రూట్ తినమన్నప్పుడల్లా అది మేము తాగలేకపోతున్నాం అది ఇది అంటే, దానికి కూడా మన దగ్గర చక్కటి బీట్రూటు రా పౌడర్ని, లైఫ్ లైజ్డ్ పౌడర్ని తీసుకుని స్టీవియాతో చేసి ఒక చిన్న 250 గ్రామ్ డబ్బా ఉంటుంది మన దగ్గర. జస్ట్ 2 స్పూన్లు బాటిల్లో పోసుకుని 200 ml ఇలా షేక్ చేసుకుంటే జ్యూస్ లాగా తాగేయచ్చు. అది 10x. ఎందుకనంటే మీరు బీట్రూట్ బయట తీసుకున్నారనుకోండి సార్, ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. దాంట్లో ఒక బీట్రూట్ తీసుకుంటే 80% వాటరే ఉంటుంది, అంటే 20 గ్రాములు ఉంటుంది. సో దాంట్లో వాల్యూస్ తగ్గిపోతాయి. అదే మనం ఒక 20 గ్రామ్ పౌడర్ నేను ఇచ్చాను అనుకోండి, ఒక 4-5-10 బీట్రూట్లు, చిన్న బీట్రూట్లతో సమానం. సరే, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే మనం తీసుకునేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ శుద్ధిగా, అంటే చక్కగా ఉండాలి అని అనుకుంటే మనం తీసుకోవాల్సినటువంటివి ఈ పొమగ్రనేటు, తర్వాత వాటర్ మెలాన్ కూడా మంచిది. అంటే 2 విధాలుగా ఉంటుంది. సెక్సువల్ ఎన్హాన్స్మెంట్స్కి మంచిది, వాటర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. వాటర్ మెలాన్ మనం సహజంగా ఏంటంటే తక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటారు. మినిమం 2 నుంచి 3 లీటర్లు కంపల్సరీ తీసుకోవాలి. యుక్త వయసులో ఉన్న పిల్లలు కానీ అమ్మాయిలు కానీ కంపల్సరీ 2 to 3 లీటర్స్ నెసరీ. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో మనం చాలా బాగా మలినాలంతా కూడా శరీరంలోంచి తీసుకెళ్ళి యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తాం. మీ రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడాలి అని అంటే మీ శరీరానికి కావలసినటువంటి మోతాదులో నీళ్లు త్రాగటం, బీట్రూటు, పొమగ్రనేటు, తర్వాత ఈ వాటర్ మెలాను, తర్వాత నట్స్ కూడా, అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక లడ్డులాగా చేసుకుని కనుక తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వీటిలన్నిటికంటే కూడా మీరు ఒకరోజు ఉపవాసం ఉంటే మంచిది. సార్, మీరు ఎన్ని బాగానే చెప్తారు, మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెడతారని అనుకోవద్దు. సో అంటే మీ శరీరం డీటాక్సిఫికేషన్ అవ్వాలన్నా, దానికి రిపేర్కి సగం కొంచెం సమయం ఇవ్వాలన్నా, మీ రక్త ప్రసరణ వ్యవస్థ బాగుపడాలన్నా కనీసం ఒకరోజు ఫాస్టింగ్ ఉంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. సో అంటే జ్యూస్ ఫాస్టింగ్ ఉంటాం సార్, ఏమీ తినకుండా ఉండలేము, వాటర్ ఫాస్టింగ్ ఉంటాం, లెమన్ వాటర్ ఫాస్టింగ్ ఉంటాం, ఏదో ఒకటి సాలిడ్ ఫుడ్ని అవాయిడ్ చేసేటట్టుగా లిక్విడ్స్ తీసుకుంటామా, ఏం చేస్తామనేది నిదానంగా మొదలుపెట్టండి. సొంతగా మొదలుపెట్టేవాళ్ళు ఏదైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ ఏదైనా ఉంటే కనుక సంప్రదించండి. సొంత వైద్యాలు లేకపోతే ఇంకొకటి వాళ్ళు వీళ్ళు చెప్పారని ఫాలో అవ్వద్దు. ఒక ఎక్స్పర్ట్స్, స్పెషలైజ్డ్ పీపుల్ పర్యవేక్షణలో కనుక మీరు ఏది చేసినా బాగుంటుంది. సొంత వైద్యాలు చేయొద్దు, లేదా 4-5 వీడియోలు చూసి క్లబ్ చేసి మీకు నచ్చింది చేయొద్దు, అది ఇంకా ప్రమాదం. ఓకే, సో దయచేసి మీకు ఎటువంటి అపోహలు ఉన్నా సరే ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా న్యూట్రిషనిస్టులు, డైటీషియన్స్ మీకు అవైలబిలిటీ ఉంటారు. నాతో మాట్లాడాలనుకుంటే కూడా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.